అంతా ఓకేనా? కానీ ఇదంతా ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాను. ఇది నా మనసంతా తేజసే ఉన్నాడని ఎవరికైనా చెప్తే పిచ్చి అంటున్నారు నన్ను. ప్రేమించిన వాణ్ణి కోల్పోయిన బాధ ఎవరికీ అర్థం కాదు. ఏడవద్దక్కా. ఏడిస్తే ఏది సరవుతుంది చెప్పు? ఏం చేసినా ఏది సరికాదు. దానివల్ల మనసు తేలిక పడదు. ఏడిస్తే ధైర్యం కూడా తెచ్చుకోలేము. ప్రేమ కలిగించే నొప్పి నీకు తెలీదు నిధి, నీకు తెలీదు. వద్దు, నీకిది తెలియదు కూడా. నేను అనుభవిస్తున్న బాధ నాతోనే ఆగిపోవాలి. నిన్ను కాటేయకూడదు. నా చెల్లి సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. చూడు, నీ బాయ్ ఫ్రెండ్ని నువ్వు నాకు పరిచయం చేయకపోవచ్చు, కానీ నా పరిస్థితి చూసిన తర్వాత నీకెన్నో విషయాలు అర్థమయ్యాయి కదా. ఏ కారణానికి నా పరిస్థితి నీకు రాకూడదు. ఏదైనా ఆలోచించి అడుగు వేయాలి, సరేనా? ఇక ఆలోచించడానికి ఏముందక్క? నువ్వు పడుతున్న బాధే నేను అనుభవిస్తున్నాను. ప్రేమించే సంతోషాన్ని నీతో అనుభవించాను. ఇప్పుడు కోల్పోయిన బాధ నీతోనే, కానీ ఇది ఎప్పటికీ నీతో పంచుకోలేనక్క. ఒక వారం ముందు ఇదే చోట మనం వేసిన ప్రతి అడుగు ఎంత సంతోషాన్ని ఇచ్చింది కదా. కానీ ఒకే ఒక్క వారంలో అంతా పాడైపోయింది. ఈ గడ్డి కూడా ముళ్ళులాగా అనిపిస్తున్నాయి. గడ్డి గడ్డిలాగే ఉందక్క, కానీ మనకి గుచ్చుకున్న ముళ్ళు మనం ఎక్కడ కాలు పెట్టినా గుచ్చుకుంటుందంతే. ఎందుకిలా? ప్రేమించేది కలలు కనడానికి అన్నప్పుడు ఆ కళ్ళల్ని మన నుండి ఎందుకు లాక్కోవాలి? ప్రేమను కలిగించేది, ప్రేమించే వారిని కలిపేది దేవుడే అన్నప్పుడు ఆ ప్రేమలో బాధ ఎందుకు పెట్టాలి? అక్క, కృష్ణుడు చిటికని వేలుతో కొండని ఎత్తాడు, కానీ రాత చిటికని వేలు పట్టుకొని తోడుండే అవకాశమే దొరకలేదు. ఆమె ఎదలో ఎంత బాధ కలిగిందో ఎవరూ ఆలోచించలేదు. కానీ ప్రేమ అన్న వెంటనే వాళ్ళిద్దరినీ గుర్తు చేసుకుంటారంతే. ఇదే కదక్కా సత్యం. ప్రేమని దేవుడే పోగొట్టుకున్నాడంటే ఇక మనం ఎవరిని అడుగుతాం? మనమేం లెక్కక్క. నువ్వన్నీ ఇవెప్పుడు తెలుసుకున్నావు? పరిస్థితులన్నీ నేర్పిస్తాయక్క.